నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబిఎం మీడియా. దేశభక్తులందరికీ ఏబిఎం మీడియాకి స్వాగతం. మీరు 10 సంవత్సరాల నరేంద్ర మోడీ పాలనను అబ్జర్వ్ చేస్తున్నారా? లేదా 10 సంవత్సరాల నరేంద్ర మోడీ పాలనలో పరవశించిపోతున్నారా? లేదంటే 10 సంవత్సరాల నరేంద్ర మోడీ పాలన బాగలేదని విసిగిపోయారా? ఈ ముగ్గుట్లో మీరు ఎవరైనా పర్వాలేదు, కానీ నరేంద్ర మోడీ యొక్క 10 సంవత్సరాల పాలనలో ఆయన యొక్క అవభావాలు, ఆయన యొక్క ప్రవర్తన, ఆయన సేవా తీరు ఎలా ఉందని మీరు అనుకుంటా ఉన్నారు. నాకు తెలిసినటువంటి విషయాలను మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ పెట్టండి. నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నరేంద్ర మోడీ వెనుకటి కాలం నేను చెప్పను. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం చేశారు, ఆయన బిల్కిస్ బానోకు ఎలాంటి న్యాయం చేశాడు అనే విషయాలకు నేను పోకుండా, ఆయన గోద్రా అల్లర్ల గురించి ఏం చేశాడు అనే విషయాలకు నేను పోకుండా, ఇప్పుడు స్వయాన నిర్మలా సీతారామన్ ఎందుకు ఆమె పోటీ చేయట్లేదు బీజేపీ తరఫున, వెంకయ్య నాయుడు ఎందుకు రాజకీయాల నుంచి దూరం కాబడ్డాడు, ఎందుకు ఎల్కే అద్వానీ లాంటి తెలివైన వాళ్ళను, అంటే ఆ పార్టీని స్థాపించిన వాళ్ళనే ఇలా లేకుండా చేయాలనుకున్నాడు అనే కొంతమందిని ఎగ్జాంపుల్గా తీసుకుంటూ, నరేంద్ర మోడీ ఈ భారతదేశంని ప్రజలను ప్రేమిస్తున్నట్టు, ఈ భారతదేశాన్ని ఉద్ధరించడానికే పుట్టినట్టు, ఈ దేశంలో ఉన్న ఇప్పటి వరకు ఓట్లేసిన సగానికి సగం మంది భావిస్తున్నారంటే ఇది ఒక శోచనీయ అంశం. నరేంద్ర మోడీ నిజంగా ఈ దేశ ప్రజలను ప్రేమిస్తే, నరేంద్ర మోడీ నిజంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవాలనుకుంటే, ఆయన మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే పేదరికంలో మదిగిపోతున్నటువంటి పేదలకు ధరలు తగ్గించి స్వాంతన తేవాలి. పేదరికంలో మునిగిపోతున్నటువంటి ఉద్యోగాలు లేని కుటుంబాలకు ఉద్యోగాల కల్పన చేయాలి. ఈ దేశం అభివృద్ధి కావాలనుకుంటే జాతీయ సంస్థలను ప్రతిష్టపరిచి ఆ సంస్థల్లో ఉద్యోగాలు ఇచ్చి ఈ భారత సంపత్తిని పెంచాలి. ఈ దేశాన్ని ఒక ధాన్య భాండాగారంగా మార్చాలంటే అనేకమైనటువంటి ప్రాజెక్టులు కట్టాలి. ఈ దేశంలో విద్యాలయాలు ప్రపంచంలో కన్నా పెద్దవి కావాలనుకుంటే పెద్ద పెద్ద యూనివర్సిటీలు రావాలి. పెద్ద ఐఐటి, ఐఐఎం లాంటి పెద్ద అనేకమైనటువంటి పుట్టుక రావాలి. కానీ ఇవి ఏమి మాత్రము జరగకుండా కేవలం రామ మందిర్ పేరు చెప్పి, కేవలం సర్దార్ వల్లభాయ్ విగ్రహం పేరు చెప్పి ఇలా నరేంద్ర మోడీ పగ్గం గడువుతూ ఇలా హిందూ ముస్లింల మధ్య చిచ్చుపెట్టే కార్యక్రమం జరుగుతుందా, జరుగుతలేదా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. నా అబ్జర్వేషన్లో ఉన్నటువంటి విషయాలను మీకు కొన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తా. నమ్ముతారా లేకుంటే కొట్టి పడేస్తారా అది మీ ఇష్టం, కానీ విననైతే వినండి అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. నరేంద్ర మోడీ ఖచ్చితంగా నా దృష్టిలో నాకున్నటువంటి కొంతమంది ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత, చట్టసభల్లో కొంతమంది మాటలు విన్న తర్వాత మన అందరం అబ్జర్వ్ చేయకపోవచ్చు. ఈ దేశం 140 కోట్ల మంది నిద్రమత్తులో ఉందని నేను భావిస్తున్నాను. అంటే ఈ విషయం నరేంద్ర మోడీని పూర్తిగా దేశాన్ని నరేంద్ర మోడీకి అప్పగించి ఇక ఆయననే అంతని మనం నమ్ముతున్న సందర్భంలో నమ్మకము ఇలా ఒమ్మైపోతున్నది అన్నటువంటి విషయాన్ని నీకు పూర్తిగా నేను వివరించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. ఎందుకు నరేంద్ర మోడీని అనుమానించాల్సి వస్తూ ఉన్నది కానీ అంటే నరేంద్ర మోడీ ఈ దేశాన్ని కుదిపేసేటువంటి ఒక అంశం. ఈ దేశంలో ఉన్న మీడియా చప్పుడు కాకుండా పండుకున్న సమయం లోపల విదేశాలకు సంబంధించినటువంటి బీబీసీ ఛానల్లో ఎడెన్బర్గ్ అనేటువంటి ఒక మీడియా సంస్థ బీబీసీ ఛానల్లో విడుదల చేసినటువంటి ఒక రిపోర్ట్ ఆధారంగా యావత్తు ప్రపంచమే ఇలా ఉలిక్కి పడ్డటువంటి పరిస్థితి. ఈ దేశంలో భారతదేశంలో భారత ప్రధాని ప్రజలకు శ్రేయస్కరమైనటువంటి పనులు కాక ఆదాని అంబానీల యొక్క జేబులు నింపడానికి, పేద ప్రజల ధరలు పెంచి అభివృద్ధి పక్కన పెట్టి ఆదాని అంబానీలను బతికించడానికే ఆయన చేస్తూ ఉన్నాడు. దానికి అనేకమైనటువంటి ఆయన పెట్టినటువంటి షేర్లు, ఆయన పెరుగుతున్నటువంటి షేర్ల విలువనే దానికి కారణమని ఎడెన్బర్గ్ వెరీ క్లియర్గా వివరించింది మనకు. 2014లో ఆదాని నరేంద్ర మోడీ అంటే ఇక్కడ ఆదాని ఇస్తున్నది, ఆదాని అంబానీలకు ఇస్తున్నది అనేది మొత్తం పేరు పడిపోయింది.
కానీ ఇక్కడ ఆదాని నరేంద్ర మోడీ అనేటువంటి అవినీతి సంస్థలో ఆదాని మేనేజర్ మాత్రమే. నరేంద్ర మోడీ నిర్మించినటువంటి స్థాపించినటువంటి అవినీతి సామ్రాజ్యంలో ఆదాని అనేతోడు మేనేజర్ మాత్రమే. అతనికి 10% నుంచి 20% వరకు ప్రజలను దోసుకున్న సొమ్ము నుంచి వాటా వస్తుంది తప్ప మొత్తానికి మొత్తం సంపదకు యజమాని కాడు. ఈ దేశ ప్రజలను దోసుకున్న సంపదకు మొత్తానికి మొత్తం యజమాని నరేంద్ర మోడీ అని చెప్పడం లోపల ఎక్కడ కూడా డౌట్ లేదు. 100% ఆయన్నే ఈ దేశ ప్రజల యొక్క సొత్తు దోసుకు తింటా ఉన్నాడు. అది ఎలా అని మనం చేస్తే 50,000 కోట్ల ఆదాయం మాత్రమే ఉన్నటువంటి ఆదాని సంస్థలు 2014లో ఆదాని యొక్క సంస్థల యొక్క వాటా ఎంత, దాని విలువ ఎంత ఉన్నదంటే కేవలం 50,000 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ అనతి కాలంలోనే ఇక్కడ ఆదాని సంస్థలు ఇలా 11.5 లక్షల కోట్ల రూపాయల ఆదాయాలకు ఎలా పెరిగిపోయాయి అంటే రాత్రికి రాత్రి నరేంద్ర మోడీ చేసినటువంటి ఈ దేశం మీద చేసినటువంటి ఈ దేశంలో దోసుకున్నటువంటి విధానం మనకు వెరీ క్లియర్గా కనబడుతుంది. అందులో మీకు కొన్ని వివరించి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా. ఎందుకు అంటే చెప్పడానికి ప్రయత్నం చేస్తా. మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ శ్రీలంకకు వెళ్ళిండు. శ్రీలంకకు వెళ్ళి రాజపక్షని కలిసిండు. ఆదాని అనేటువంటి ఒక వ్యక్తి ఆయన బిజినెస్ వ్యాపారాలు చేయాలనుకుంటే ఆయన మేనేజర్లు పోయి శ్రీలంకలో కలిసి విదేశాల్లో ఆయన బిజినెస్ ఆయన యొక్క కాంటాక్ట్లు పెట్టుకోవచ్చు, తీసుకోవచ్చు, పెట్టుబడులు పెట్టవచ్చు. కానీ సాక్షాత్తు భారతదేశ ప్రధానే శ్రీలంకకు పోయి రాజపక్ష మీద ఒత్తిడి తెచ్చి అక్కడ విండ్ పవర్కు సంబంధించినటువంటి దాని మీద పెట్టుబడులు పెట్టించిండు. మరి ఈ విషయం మనకు ఎట్లా బయటపడ్డదంటే అక్కడ ఉన్నటువంటి పవర్ బోర్డు మేనేజ్మెంటు అక్కడ మీటింగ్ పెట్టుకొని ఎందుకు భారత్కు ఈ కాంటాక్ట్ ఇచ్చారంటే రాజపక్ష గారే ఫోన్ చేసి చెప్పాడు. నరేంద్ర మోడీ తీవ్రమైన ఒత్తిడి చేసి బలవంతంగా ఆ విండ్ పవర్ ప్రాజెక్టు దక్కించుకున్నాడన్న వార్త తెలిసిన తర్వాత నిజానికి ఈ దేశంలో ఉన్నటువంటి యావత్ పౌరులు చాలా నివ్వెరపోయేటటువంటి పరిస్థితి ఏంటంటే ఒక ప్రైవేట్ కంపెనీకి నరేంద్ర మోడీకి ఎందుకు ఆ విధంగా చేయాల్సి వస్తుందన్న అనుమానం స్టార్ట్ అయింది. అంతకు మొదలు ఇంకొకటి మనం అబ్జర్వ్ చేస్తే తన కుటుంబంలో తన అన్నదమ్ములకు కానీ తన తల్లికి కానీ చివరికి భార్యను కూడా లెక్క చేయనటువంటి నరేంద్ర మోడీ ఈ పిల్లలు లేనివాడు వెనుకెవడు ముందెవడు లేనివాడు ఎందుకు డబ్బులు తింటాడులే అనుకున్నటువంటి మనకు ఒక ఆశ్చర్యపోయేటువంటి అంశం ఏంటంటే నరేంద్ర మోడీ ఒక ధన పిశాచి. నరేంద్ర మోడీ ఈ ప్రపంచంలో కుబేరుడు కావాలనుకుంటున్నాడు. ఎందుకంటే అంతు చిక్కని పరిణామమే ఈ ప్రమాదకరమైనటువంటి వార్త. నరేంద్ర మోడీ దోపిడీ ఇంత అంత కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి ఏ దానిని కూడా వదలలేదు. భూగర్భంలో ఉన్నటువంటి బొగ్గుకెళ్ళి మొదలు పెడితే ఆకాశంలో పెరిగేటువంటి విమానం వరకు, తాగే నీటి నుంచి మొదలు పెట్టుకుంటే వాడే పెట్రోల్ డీజిలే, 1 కాదు 2 కాదు, సర్వం ఈ దేశంలో దోషిన గుండు పిన్ను నుంచి విమానం వరకు అరిగేటువంటి GST ట్యాక్లతో సహా సత్యనాశి ఈ దేశాన్ని చేసినటువంటి నరేంద్ర మోడీ గురించి మీకు కొన్ని విషయాలు చెప్తా. శ్రీలంకకు పోయి ఎందుకు ఆయనకి ఇప్పించుకుంటే అంటే ఖచ్చితంగా ఆదాని కోసం కాదు, అది బరాబర్ నరేంద్ర మోడీ యొక్క చీకటి సామ్రాజ్యాన్ని స్థాపిస్తున్నటువంటి ఖచ్చితంగా నరేంద్ర మోడీ కోసమే ఆ బిజినెస్ జరిగిందని మనకు వెరీ క్లియర్గా అర్థమవుతా ఉన్నది. मोदी जी श्रीलंका गए. श्रीलंका के राष्ट्रपति राजापाक्सा हैं. राजापाक्सा को मोदी जी ने जबरदस्ती करके वहां का विंड प्रोजेक्ट अडानी को दिलाया. ఆదాని ఎవరయ్యా? తన కుటుంబంలో అన్నదమ్ములను కాదని, తల్లిని కాదని, ఎవరిని కాదని, ఈ దేశ ప్రజలను, ముఖ్యంగా ఈ దేశ ప్రజల యొక్క భవిష్యత్తును కాదని ఒక మనిషి తన ఫ్రెండ్ కోసము ఎన్ని లక్షల కోట్ల రూపాయల సహాయం చేస్తారంటే ఎవడైనా మనిషి అన్నవాడు ఎవడన్నా నమ్ముతాడా? నమ్మనికి స్కోప్ ఉందా అంటే 100% లేదు. అయితే మీకు ఇంకో విషయం నేను చెప్తా. అయితే బంగ్లాదేశ్కు పోయాడు. బంగ్లాదేశ్ కరెక్టు ఇక్కడ బంగ్లాదేశ్ 25 సంవత్సరాల కొరకు విద్యుత్ ఒప్పందం చేసుకున్నాడు. 1500 మెగావాట్ల విద్యుత్తును 25 సంవత్సరాల కోసం బంగ్లాదేశ్లోని ఒప్పందం చేసుకున్నాడు. ఈ ఒప్పందంలో ఎవరిని తీసుకొని పోయాడు? బంగ్లాదేశ్ ఆదానిని తీసుకొని బంగ్లాదేశ్ పోయాడు. కానీ ఇప్పించినటువంటి కాంట్రాక్ట్ ఎవరి కోసం ఇప్పించాడు? ఇది ఆదాని కోసం కాదు, నరేంద్ర మోడీ కోసమే. 25 సంవత్సరాల కోసం 1500 మెగావాట్ల విద్యుత్తును ఇలా ఆయన ఒప్పందం చేసుకొని
అందులో పెట్టుబడులు పెట్టినటువంటి నరేంద్ర మోడీ ఖచ్చితంగా ఈ దేశంలో అత్యంత కుబేరుడు. అంటే భారత ప్రజలకు రావాల్సినటువంటి డబ్బంతా నరేంద్ర మోడీ మింగేస్తున్నాడు. నరేంద్ర మోడీ మింగేస్తున్నటువంటి సహజమైనటువంటి వాస్తవాన్ని మీరు గుర్తెరగాలని మీకు తెలియజేసుకుంటున్నాం. ఇజ్రాయెల్ రక్షణ ఆయుధాల గురించి కూడా ఆదాని మోదీ కలిసిపోయారు. ఇజ్రాయెల్ వెళ్ళిరు, ఆదాని పోయిండు, మోదీ పోయిండు. అయ్యా ఆదాని బిజినెస్ మ్యాన్, ఆదాని పోతాడు, ఆయన కంపెనీలు డెవలప్ చేసుకుంటాడు. నువ్వు ఈ దేశ ప్రధానివి, ఈ దేశ ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి అయితే ఆదాని ఎంబడి ఏం చేయడానికి పోతున్నావు అంటే, ఆదాని ఎంబడి ఎందుకు పోతున్నాడు అంటే, ఆదాని అనే తోడు నరేంద్ర మోడీ కాడ పని మనిషి తప్ప ఆదాని అనే తోడు వాటాదారుడు కాడు. నిజమైనటువంటి ఈ భారతదేశానికి రావాల్సినటువంటి డబ్బు అంతా ఎవడు మింగుతున్నాడంటే నరేంద్ర మోడీ అనేటువంటి ప్రధానమంత్రి ఈ ప్రజల యొక్క మొత్తం మింగుతున్నాడు. అక్కడ ఇజ్రాయిల్లో ఉన్నటువంటి రక్షణ ఆయుధాల మొత్తానికి ఆదానికి ఇప్పించిండు. ఆదానికి ఇప్పించిండు అంటే అర్థం ఏంటంటే అది ఆదానికి కాదు, నరేంద్ర మోడీకి మాత్రమే అన్న సంగతి మనం గుర్తెరగాలి. 2-3 ఏండ్ల ముందే ఒకటి జరిగింది. అది 6 ఎయిర్పోర్ట్లు ఆదానికి ఇప్పించారు. 6కు 6 భారతదేశంలో కొన్ని ఎయిర్పోర్ట్లు ఏర్పాటు, కొత్త ఎయిర్పోర్ట్ ఏర్పడితే ఆ ఎయిర్పోర్ట్లో ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎంజీఆర్ కట్టిండు, గంజి మల్లికార్జునరావు కట్టిండు. గంజి మల్లికార్జునరావు ఎయిర్పోర్ట్ మొత్తం కట్టి అక్కడ ఉన్నటువంటి కాల్ర కిరాయిలు, అక్కడ ఉన్న హోటళ్లకు, షాపింగ్ మాల్స్, రింగ్ రోడ్లో వచ్చే పైసలన్నీ ఒక 30 సంవత్సరాలు మొత్తం ఆడే వసూలు చేసుకుంటాడు. వసూలు చేసుకొని ఇక ఆ ఎయిర్పోర్ట్ నడిపిస్తాడు. అట్లా భారతదేశంలో 6 ఎయిర్పోర్ట్లు టెండర్లు వచ్చినాయి. టెండర్లు వచ్చినప్పుడు చాలా మంది బిజినెస్ మ్యాన్లు టెండర్లు వేస్తారు. అక్కడ టెండర్లు వేసినప్పుడు ఎవరికైతే 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందో, ఎవరికైతే 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, ఎవరైతే బాగా నాణ్యమైనటువంటి కట్టడాలు కడతారో, ఎవరైతే తక్కువలో కడతారో వాళ్ళకు టెండర్లు ఇచ్చేటువంటి అవకాశం భారతదేశం చూసుకుంటుంది. కానీ అక్కడ ఏ మాత్రం అనుభవం లేని ఆదాని ఇంతవరకు గుండు పిన్నును కూడా ఉత్పత్తి చేయనటువంటి ఓన్లీ ఇచ్చిన సరుకులను ట్రాన్స్పోర్ట్ చేసే, ఎగుమతి దిగుమతి చేసే ట్రాన్స్పోర్ట్ గాడు, ఒక వస్తువును కూడా తయారు చేయనోడు, ఇలా ఒక్క కట్టడం కూడా కట్టనోడు, ఇలా డైరెక్ట్ 6 ఎయిర్పోర్ట్లను కాంట్రాక్ట్ మొత్తము ఆదానికి వచ్చింది. కానీ అక్కడ ఉన్నటువంటి ఒక జీవో ఉంటుంది. జీవో ప్రకారం ఏముంటుందంటే ఆ ఎయిర్పోర్ట్లు ఎవరైతే కడతారో, ఎవరైతే సీనియర్ మోస్ట్ ఉన్నారో, ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో, ఎవరైతే ఎక్కువ ఉన్నారో వాళ్ళకి ఇస్తారంటే ఆ జీవోను రద్దు చేసి 6 ఎయిర్పోర్ట్లు ఆదానికి నరేంద్ర మోడీ ఇప్పించిండు. అంటే ఇది నరేంద్ర మోడీ ఇప్పుడు ఆదానికి కాదు, ఈ ఎయిర్పోర్ట్లు కావాలని ఆదానికే ఎందుకు ఇప్పిస్తున్నాడంటే ఆదానికి కాదు, నరేంద్ర మోడీ అనేటువంటి నరరూప రాక్షసుడు ఈ డబ్బు ఆశపడి మొత్తం డబ్బులను గుంజేస్తున్నాడన్న సంగతి ఈ దేశ ప్రజలు గుర్తించకపోవడం మన సిగ్గుసేటు. దాని తర్వాత ఇంకా అనేకమైన దోపిడీ అయినా మొదలుపెట్టిండు. ఇంకా ఈ దేశంలో అన్ని ఎయిర్పోర్ట్లు కలిసి బిజినెస్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సందర్భాల్లో అమెరికా పోవడానికి కానీ, లేదంటే విదేశాలకు దుబాయ్ పోవడానికి కానీ, ఆస్ట్రేలియా పోవడానికి కానీ మనము జూన్ జూలైలో అయితే ఒక్క టికెట్ విలువ ఎంత ఉంటుందంటే ₹1,00,000 నుంచి 2 లక్షలు ఉంటుంది ఇమీడియట్గా బుక్ చేస్తే. అంటే భారతదేశంలో ఉన్న అన్ని ఎయిర్పోర్ట్ల నుంచి ఆదానికి వచ్చేటువంటి ఆదాయం ఎంత అంటే 30% ఒక్క టికెట్ నుంచి ఎయిర్పోర్ట్లకు వచ్చేటువంటి ఆదాయం 30% ఆదాయాన్ని మొత్తము ఆదానికి వచ్చేటట్టు చూసిండు. అది ఆదానికి కాదు, నరేంద్ర మోడీ ఖాతాలో పడతా ఉన్నది. ఈ నరేంద్ర మోడీ ఏమనుకుంటున్నాడంటే ఇలా ప్రపంచం లోపలే ఆదాని అనేతోడు సెకండ్ రిచెస్ట్ పర్సన్, ప్రపంచం లోపలనే సెకండ్ రిచెస్ట్ పర్సన్. ఏ అమెరికాడో, ఏ బ్రెజిలోడో, ఏ ఇంగ్లాండోడో, ఏ దుబాయోడో రిచెస్ట్ పర్సన్ కాదు. ఈ మొన్న అంటే ధనవంతుల లోపల 600 స్థానంలో ఉన్నటువంటి ఆదాని అనేతోడు 3-4 సంవత్సరాలు తిరగకముందే ప్రపంచంలోనే 600 స్థానాలు ఎగబాకి సెకండ్ రిచెస్ట్ పర్సన్ కాగలిగిందంటే అది ఇక్కడ ఆదాని యొక్క గొప్పతనం కాదు. ఆదానిని అడ్డం పెట్టుకొని నరేంద్ర మోడీ అనేటువంటి దోపిడిగాడు దోసుకొని ఈ దేశ సంపదను దోసుకొని తింటా ఉన్నాడు. కాబట్టే ఖచ్చితంగా ఇంత పెద్ద ఎత్తున 600 స్థానం నుంచి 2వ స్థానానికి ఎగబాకినోడు ఆదాని కాదు, అది నరేంద్ర మోడీ అన్న సంగతి మీరు గ్రహించాలి. మీరు అనేక పరిణామాలు మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక బిజినెస్లో 30% వాటా అతనికే పోతుంది. రెండోది మనం గుర్తుపెట్టుకోవాలంటే ఈయన యొక్క ఆయుధాలు, ఈయన యొక్క గొప్పతనం ఏంది అంటే, ఈయన చేసే పని ఏంది అంటే ఈడీ, సిబిఐ, ఐటీలో చూపించి ఈడీ పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీది ఒక పెద్ద కంపెనీ,
ఎవడో నువ్వు కాంగ్రెస్ ఓడవో, టీడీపీ ఓడో, లేదంటే తృణమూల్ కాంగ్రెసో, లేదంటే టోటల్ ఏదైనా ఒక పార్టీ కావచ్చు. బీహార్లో పోతే ఓ పార్టీ ఉంటుంది, ఇంకో ఆ పార్టీలో పోతే పెద్ద కంపెనీ పెట్టుకొని నడుస్తూ ఉంది. కంపెనీ పెట్టుకొని నడిచినప్పుడు దాని మీద ఐటీ, సిబిఐ, ఈడీ చేస్తారు, రైడీలు చేస్తారు. రైడీ చేసినప్పుడు అది ఎన్నో అవకతవకలు జరుగుతుంది. అప్పుడే ఏం చేస్తారంటే ఇక వాళ్ళు పెడితే రైడ్ చేస్తే ఇది మొత్తం గవర్నమెంట్ జప్తు చేసుకుంటుంది, లేదంటే నువ్వు జైలుకు పోవాల్సి వస్తుంది, జైలుకు పోతుంది అని చెప్పి బెదిరించి తుపాకి పెట్టి బెదిరిస్తారు. ఓయమ్మ వద్దున ఆయన బతికిన కాడి చాలు, బతికుంటే బల్చరాకు తినని బతకొచ్చు అని చెప్పి ఆ కంపెనీలు మొత్తము గవర్నమెంట్కి అప్పగించి ఆదానికి పోతాయి అవి. ఇప్పుడు ఈ పేమెంట్ లేదు కదా, ఆదానికి ఇచ్చాయంటే ఆదాని పోయి ఆడు ఉంటాడు. కానీ నిజానికి ఆదానిది కాదు, అది నరేంద్ర మోడీ అనే వ్యక్తి. అట్లా కొన్ని వందల కంపెనీలు ప్రైవేటు వ్యక్తుల నుంచి గుంజుకొని నరేంద్ర మోడీ అర్షరాన కొట్టుకుంటా ఉన్నాడు. ఇలాంటి యొక్క దౌర్భాగ్యమైనటువంటి ధనపిశాచి అయినటువంటి నరేంద్ర మోడీ భగవంతుడని మీరు కొలుస్తూ ఉంటే ఈ దేశంలో ఉన్న తెలివైన వాళ్ళు, మేధావులంతా సిగ్గుతో తలదించుకొని ఏం చేయాలనో అర్థం కాక ఇక అన్నం పుణ్యం తెలియని ప్రజలు జై 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 అంటుంటే ఇక ఒకరొకరి గుండెలు జల్ 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 అనేటువంటి పరిస్థితికి తీసుకొచ్చిండు. ఈ దేశంలో ఆదాని అనేతోడు ఈ ఆదాని అనేతోడు ఇంత సడన్గా ఎదగడానికి అది ఆదాని ఎదుగుదల కాదు. ఆదాని పడిపోతే నరేంద్ర మోడీ కూలిపోతాడు. ఆదానికి జ్వరం వస్తే నరేంద్ర మోడీకి హార్ట్ అటాక్ వస్తుంది. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మంది జనాభా కడుతున్నటువంటి పన్నులు, ఉప్పుకు, పప్పులకు, నూనెలకు, బట్టలకు, సైకిలుకు, కారుకు, బైకులకు, విమాన ఛార్జీలు, రైల్వే ఛార్జీలు కట్టినటువంటి జిఎస్టీ రూపం లోపల స్టీలు, సిమెంట్ ధరలు పెట్టి కొంటే పెంచిన ధరలతోటి మొత్తం అడ్డగొలిగా లాభం వస్తే ఆ లాభాన్ని కొండవై ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ దేశాన్ని అప్పుల పాలు చేసి ఇవాళ నరేంద్ర మోడీ గుంజుక తిని ప్రపంచంలో 11.5 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని కలిగి ఉన్న నరేంద్ర మోడీ ఎంత దుర్మార్గాలకు ఎగబడ్డాడో ఈ దేశం మీద మీరు అబ్జర్వ్ చేశారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దాని తర్వాత అంటే అనేక కంపెనీలు, వందలాది కంపెనీలు గుంజుకున్నాడు, లెక్కలేని కంట్రీలో. ఒకటి మీకు ఏం చెప్తానంటే అక్టోబర్ 2018లో కృష్ణపట్నం పోర్టుపై రైడ్ జరిగింది. ఐటీ రైడ్ చేసి ఒక ఏడాదిన్నర కాలంలో ఫస్ట్ రైడ్ చేసి భయపడిస్తారు. ఏడాదిన్నర కాలం లోపల 6 ఏప్రిల్ 2020 లోపల అక్కడ ఖచ్చితంగా వాళ్ళను భయపట్టించి తుపాకీ పెట్టి నువ్వు రైడ్ జరుగుతుంది, ఈ లెక్క తప్పించేసినావు, ఇవి ఎక్కడ చేసినావు, ఇవి ఎక్కడ మొత్తం మోసం చేసినావు, నేను జైల్లో పెడతాం, లైఫ్ లాంగ్ జైల్లో పెడతాం, నేను బతకరని చెప్పి బెదిరించి తుపాకులు పెట్టి బెదిరిస్తే ఆ కృష్ణపట్నం పోర్టు మన జి మల్లికార్జునరావు ఎట్లయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇడిచిపెడుతున్నాడో అట్లా వాళ్ళు ఇడిచిపెట్టి పోయేటట్టు చేసి అది ఆదానికి పోయింది. ఆదాని కృష్ణపట్నం పోర్టు 2018 లోపల అక్టోబర్ 10, 2018లో కృష్ణపట్నం పోర్టు మీద రైడ్లు చేసి 2020 ఏప్రిల్ కల్లా ఆదాని సొంతం చేసుకున్నాడు. మరి ఈ ఆదానికి ఇంత సొంతం చేసుకుంటుంటే ఈ ఆదాని అనితోడు అటు శ్రీలంకకు పోయిండు, ఇటు బంగ్లాదేశ్కి పోయిండు, అటు ఇజ్రాయెల్కి పోయిండు, ఇటు కృష్ణపట్నం పోయిండు, ఇటు 6 ఎయిర్పోర్ట్లు వచ్చిండు. ఇవన్నీ ఒక్కడే దక్కించుకుంటూ ఉంటే ఈ దేశ ప్రజాని ఏడగడ్డి వీక్తున్నాడు. ఒక్క గాడిది కొడుకు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కంపెనీలు దక్కించుకుంటే ఈ దేశ ప్రధానతోడు, ఈ దేశ ప్రజలకు సంపద వంచాల్సినోడు, ఈ దేశ ప్రజలకు కావాలండాల్సినటువంటి ప్రధాని అనేతోడు ఏం బీకుతున్నాడు అంటే ఏం బీకట్లేదు, ఉన్న కాడికి మేస్తున్నాడు. అక్కడ పోయేది ఆదాని కాదు, నరేంద్ర మోడీ అనేటువంటి డేంజరస్ క్యాండిడేట్ పోతా ఉన్నాడు. ఆయనకు ఒత్తాస వలుకుతూ అమిత్ షా అనేటువంటి క్యాండిడేటు ఈ డబ్బులను మొత్తం దొరికినంత దోసుకుంటా ఉన్నాడు. నరేంద్ర మోడీ ప్రపంచం లోపలే కుబేరుల లిస్టులో కలిసిపోయాడు. ఈ దేశంలో ఆయనకు ఎందుకుంది ఈ ఆకలి అంటే దీనికి అర్థం లేదు. ఎందుకుందా చాలా మంది అంటారు నరేంద్ర మోడీకి పీచే కోయినియే సామే కోయినియే, ముందు లేదు వెనుక లేదు, పిల్లలు లేరు పెళ్ళం లేరు. ఎందుకంటే ఇదే కదా ఆశ. ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఒక చదువు లేనికి, ఒక యూనివర్సిటీలో చదువుకుంటే, విద్య నేర్చుకుంటే, ఒక ప్రమాణాలు ఉంటే వానికి ఏం తెలుస్తాయంటే ఈ దేశ సంపదలో పేదరికాన్ని నిర్మూలిస్తే వాడు దేవుడు, పేదల కష్టాలు తీర్చిన వాడు దేవుడు, దేశాన్ని అభివృద్ధి చేసిన వాడు దేవుడు, ఆనకట్టలు కట్టిన వాడు దేవుడు, ఈ దేశంలో ఉన్నటువంటి ఆకలి కేకలు తీర్చిన వాడు దేవుడు అని చిన్నప్పటి నుంచి పాఠశాలలో చదువుతాం. ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఐ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ లవ్ మై కంట్రీ అని పాఠాలు చదువుకుంటే వాని గుండెల్లో నరనరాన చదువుకున్న వానికి వస్తుంది. కానీ చదువుకొని లంగగానికి లవంగగానికి కొంతమందికి నరరూప రక్తం తాగుడే చెప్పు, దోషుడే తెలుసు కానీ ఇంకోటి తెలియదు. అలాంటి కోవకే ఈయన చెందినవాడు అవుతా ఉన్నాడు. ఇది పెద్ద ప్రమాదకరంగా మారిపోయింది. ఎందుకు ఒక్క గాడిద కొడుకు
ఈ దేశంలో ఉన్నటువంటి సంపదలన్నీ ఒకే చేతికి పోతూ ఉంటాయి. ఎయిర్పోర్ట్లు ఆయన చేతులనే, ఓడరేవులు ఆయన చేతనే, ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు వాని చేతులనే, టోల్ గేట్లు వాని చేతులనే, లక్షల కోట్ల కంపెనీలు మొత్తం ఒకరిని వశం అయిపోతుంటే ఈ దేశం పిచ్చర్లై, నిర్మలా సీతం పిచ్చర్ అయిపోయింది. వెంకయ్య నాయునికి ఏం చేయాలో అర్థమవుతలేదు. కామెంట్ చేస్తే ఎప్పుడు జైల్లో పెడతాడో నరేంద్ర మోడీ తెలియదు, ఏం చేస్తారో అర్థం కాదు. ఒక ప్రమాదకరంగా మారినటువంటి వీళ్ళను ఎవరు అడ్డు అదుపు లేకుండా పోలీసులను పెట్టుకొని వీళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో అర్థం కాక భయాందోళన ఉన్నటువంటి మేధావులు మూతులకు తాళాలు పెట్టుకొని బతుకుతా ఉన్నారు. ఇంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో కృష్ణపై పోర్టు మాత్రం ఆదానికి పోయింది. అది ఆదానికి 2020 పోయింది. ఆదానికి కాదు, నరేంద్ర మోడీ అది గుంజుకున్నాడు, దాని బిజినెస్ తింటా ఉన్నాడు. 10 డిసెంబర్ 2020లో ఏసీసీ అండ్ అంబుజా సిమెంట్ మీద దాడులు జరిగినాయి, రైడ్ జరిగింది. అయితే 2 ఏళ్ల తర్వాత, అంటే 16 అక్టోబర్ 2022, అంటే 2 ఏళ్ల తర్వాత అది ఆదానికి దగ్గరికి వెళ్ళిపోయింది. అంబుజా అండ్ ఐసీ సిమెంట్ ఏముంది ఇప్పుడు అంటే ఆదాని దగ్గరికి వెళ్ళిపోయింది. ఎట్లా పోయింది ఆదాని దగ్గరికి అంటే, నరేంద్ర మోడీ అనేటువంటి ఖతర్నాక్ ప్రధానమంత్రి, భారత్ మాతా కీ జై, मैं आपके लिए हूं, मैं आपके लिए हूं, मैं राम मंदिर बनाया हूं, मैं ये बनाया वो बनाया, पूरा महंगा हो गया. తెలుసు కదా ఆ దెబ్బకు వాయా. ఇక అత్యంత ప్రమాదకారులు ఈ దేశంలో ఎవడంటే, నరేంద్ర మోడీ వల్లనే ఈ దేశం బతుకుతా ఉందంటే ఆ గాడిద కొడుకులను చెప్పు తీసుకొని కొట్టండి. ఎవడైతే నరేంద్ర మోడీ వల్లనే ఈ దేశం ఆయన లేకుంటే పోతుందంట, చెప్పు తీసుకొని మూతి పనులు ఎరగొట్టి రాసుంటాడు. ఈ దేశం బతుకుతూ ఉన్నది, దేశానికి రాజ్యాంగం ఉంది, ఈ దేశానికి లక్షల కోట్ల విలువైనటువంటి సంపద అయినటువంటి ఆర్మీ ఉంది. ఈ ఆర్మీ గుండెల ఇనుప కండలు ఉక్క నరాలు కలిగినటువంటి ఆర్మీ ఈ దేశానికి ఉంది. అలాంటి ఆర్మీ ఈ దేశానికి ఉంటే ఏ దేశాన్ని అయినా మట్టు పెట్టగల సత్తా నా ఆర్మీకి, నా దేశ సంపదకు ఉంది. అలాంటిది ఈ చదువు రాని నరేంద్ర మోడీ ఈ దేశం లేకపోతే విడిపోతా అంటారు. హిందువులను అంటే వాడు చంపుతా అంట. 18% ఉన్న ముస్లింలంట హిందువులకు ఎంటికనన్న వికగలరా? హిందువులను టచ్ అన్న చేయగలరా? ఎందుకు ఈ ఈ యొక్క హిందూ ముస్లింల కొట్టాట వస్తుంది? ఇప్పుడు 18% ముస్లింలు అంటే ఎంత? 82% హిందువులు, 82% హిందువులు వచ్చి ముస్లింలు ఏం చేయగలుగుతారు? ఏం చేయలేరు. కానీ ఆ ముస్లింల పేరు చెప్పి, ఆ ముస్లింలు 1-2 సంఘటనలు చూపించి, హైదరాబాద్ను చూపించి మొత్తం దేశాన్ని దుష్మాని చేసి పడేస్తూ ఉన్నారు. ఈ సెంటిమెంట్తోని చాలా మంది వాయమ్మ ముస్లింలు ఉంటారు, నరేంద్ర మోడీ ఉన్నది అల్లర్లు అవుతలేవు. సిగ్గు శరం లేదు. ఈ దేశంలో ప్రజలు పన్నులు కడతా ఉన్నారు. 48% కుటుంబాలు అప్పుల పాలై అప్పులు తీర్చలేక ఇంకా ముందు రోజులు వచ్చాయి, ముందు మంచి రోజులని వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ ఆ మంచి రోజులు వచ్చేది లేదు. ఈ దేశ సంపద ఎప్పుడో గుజరాత్కు చెల్లిపోయింది. గుజరాత్ దుర్మార్గులంతా ఈ దేశాన్ని లూటి చేసిరు. మన చేతిలో ఓడరేవులు లేవు, మన చేతిలో విమానాశ్రయాలు లేవు, మన చేతిలో బ్యాంకులు లేవు, మన దగ్గర కంపెనీలు లేవు. మన జియో మనది కాదు, ఎయిర్టెల్ మనది కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి బజాజ్ ఎలక్ట్రానిక్స్ మనది కాదు, డిమార్ట్ మనది కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి పెద్దది ఎవరి మనవి కావు. ఇవన్నీ గుజరాత్ కొడుకులై మాత్రమే. వీళ్ళంతా కలిసి, కొంతమంది లుచ్చలు కలిసి ఈ దేశాన్ని కూలగొడుతూ ఉంటే, ఓట్లు అడుగుతూ ఉంటే సిగ్గు లేకుండా మనం సప్పట్లు కొట్టేటువంటి ఒక బొట్టు ఆయనే నరేంద్ర మోడీ. మన తాత ముత్తాతల బొట్టే పెట్టుకున్నట్టు, మనం పూజలే చేయనట్టు, మేము ఆది హిందువులమని ఇలాంటి దుర్మార్గులు లుచ్చగాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు పుట్టుకొస్తారనే హైదరాబాద్ నగరంలో ఆర్ఎస్ఎస్ ఆగడాలు అప్పుడే పసిగట్టినటువంటి భాగ్యరెడ్డి వర్మ, అరే మీరు హిందువులు కావచ్చురా, మేము ఆది హిందువులం. ఈ దేశంలో పూజలు చేసి ఎల్లమ్మ, మైసమ్మ, పోషమ్మ, కట్ట మైసమ్మ, కట్టపోషమ్మ, మైసిగాండి మైసమ్మ అని చెప్పి మైసమ్మల పేర్లో పెట్టుకుంటా ఇలా దుర్గమాతలు, కాళీమాతలు, ఎందరో మంది మాతల పేరు చెప్పి యాదగిరిగుట్ట నరసింహ, తిరుపతి వెంకటేశ్వర స్వామి లాంటి అనేక మంది దేవాలయాలతోని ఇలా పూజలు చేసుకుంటూ మేము ఎప్పటి నుంచో వస్తూ ఉన్నాం. తలనీలాలు సమర్పించి మేము పూజలు చేస్తూ ఉంటే బొట్టు పెట్టేది వీడు మనకు నేర్పిస్తాడంట, బొట్టు పెట్టేది మనకు నేర్పిస్తాడంట, జై శ్రీరామ అనేది మనకు నేర్పిస్తారు. మాకు తెలియదా మా భద్రాచలం, మాకు తెలియదా మా పర్ణశాల, మాకు తెలియదా శ్రీశైలం, మాకు తెలియదా లక్ష్మీ పార్వతుల చరిత్ర? మీరు చెప్తారా మాకు? ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రైళ్లు 2 ఏళ్ల తర్వాత ఇక ఖచ్చితంగా ఆ యొక్క అంబుజా సిమెంట్, ఏసీ సిమెంట్ కూడా ఆదాయ నెనతోని పోయింది. ఇది ఆదాయ నెనతోడు నరేంద్ర మోడీ హస్తం లేకుండా, నరేంద్ర మోడీ వాటా లేకుండా ఈ ఆదాయ నెనతోనికి ఇంత దమ్ము ఉండదు. ఇవాళ మొత్తము ఇవన్నీ దోసుకుపోతూ ఉంటే కళ్ళు అప్పగించి చూడడం కాదు, ఆదాయ నెనతోని అడ్డం పెట్టుకొని నరేంద్ర మోడీ ఈ దోషాన్ని దోస్తా ఉన్నాడు. ప్రపంచంలో కుబేరుడై మరి ఏం చేస్తాడో, ఏం గాలబెట్టుకుంటాడో
ఆయనకి తెలవాలి. ముంబై ఎయిర్పోర్ట్ 2020లో ముంబై ఎయిర్పోర్ట్ మీద సిబిఐ ఈడీ ఐటీ దాడులు చేసిరు. రైడ్ చేసిన తర్వాత 1 మంత్ లేటర్ అది ఆదానికి వెళ్ళిపోయింది. ఏందిరా ఈ వ్యవస్థ? ఏ గాడిది మాట్లాడేంది? ఇలా నరేంద్ర మోడీ అంట దేశాన్ని కాపాడుతాడంట. ఎట్లా కాపాడుతాడంటే సిలిండర్ ధర పెంచి, ఎట్లా కాపాడుతాడంటే పెట్రోల్ ధరలు పెంచి, ఎట్లా కాపాడుతాడంటే డీజిల్ ధరలు పెట్టి, క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిపోతా ఉన్నాయి. ఇలా 50 రూపాయలకు బ్యారెల్ ఉంటే ఆనాడు 100 రూపాయలు 105 రూపాయల బ్యారెల్ ఉంటే ఇలా 70 రూపాయలకు 60 రూపాయలకు పెట్రోల్ ఇస్తే ఈనాడు 50 రూపాయల క్రూడ్ ఆయిల్ ధర ఉంటే ఎందుకయ్యా ధరలు పెరిగిపోతున్నాయంటే దోసుక తినే నరేంద్ర మోడీ ఇక్కడ ఉన్నాడు. ఎందుకు జిఎస్టీ పెంచారు? ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు? ఎందుకు ఉద్యోగాలు వస్తలేవు? ఎందుకు కుటుంబాలు అప్పులపాలు అవుతున్నాయంటే ఈ దుర్మార్గం అతి నరరూప రాక్షసులు వీళ్ళంతా. ఇక మనకు తెలిసిన లెక్కలు ఇవి, తెలియని లెక్కలు అనేకం ఉన్నాయి. మీడియాను మొత్తం టోటల్ మీడియాను నరేంద్ర మోడీ కొనేసిండు. మనం అనుకుంటున్నాం మీడియా ఆయన దిక్కు మాట్లాడితే కాదు, డబ్బులు ఇచ్చి కంపెనీలు చేసుకొని బినామీల పిల్లలు వాళ్ళు మీడియా మేనేజర్లు ఎంతగా నీకు ఎంత వస్తారా సంవత్సరానికి? సార్ నాకు సంవత్సరానికి 50 లక్షలు వస్తాయి. చలో 5 కోట్లు తీసుకో. ఎంతమంది మీడియా? 400 మొత్తం తీసుకో, సప్పుడు చేయదు, పైసలు తీసుకో, తిను, ఎంజాయ్ చేయి. మొత్తం మోడీ గురించే చెప్పాలి. ఈ దేశంలో ఏం తప్పు చెప్పొద్దు అని చెప్పి ఈ దేశంలో 86 కోట్ల మందికి రేషన్ బియ్యం ఇచ్చిండు నరేంద్ర మోడీ. దరిద్రం లేదు, పేదరికం లేదు. 78 కోట్ల మంది పేదరికంతో ఇలా అంటే పేదరికంతో కట్టుమిట్టాడుతూ ఉన్నారు ఈ దేశం లోపల. 78 కోట్ల మంది ఇంత ప్రమాదంలో ఉంది. 100కి 83% నిరుద్యోగంతో ఈ దేశం తల్లడిల్లిపోతా ఉంది. ఎవరికి అర్థమవుతలేదు. హైదరాబాద్లో నీడలో ఎవడో ఒకడు తాత ముత్తాతల సొమ్ముతోటి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కానీ ఇలా 80% మంది ప్రజలకు భూములు లేవు, ఇల్లు లేవు, ఉద్యోగాలు లేవు, బతుకుదేరి ఇబ్బంది అయింది. వాటందరి కడుపు కొట్టి నరేంద్ర మోడీ బతుకుతా ఉన్నాడు. ఖబర్దార్ నరేంద్ర మోడీ, నువ్వు ఓడిపోక తప్పదని చెప్పి ఈ దేశంలో మొత్తం అన్ని రాష్ట్రాల్లో పవర్ యూనిట్ ఉంటాయా, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉంటాయిగా. ఆ ఉత్పత్తి అన్ని రాష్ట్రాల్లో ఉన్నట్టు ఉత్పత్తి కేంద్రాల్లో నరేంద్ర మోడీ ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఉండవై బొగ్గు అన్నాడు. బొగ్గు ఉంటాయిగా, కోల్. మన కొత్తగూడెంలో ఉన్నటువంటి బొగ్గు తవ్వుతారు కదా, మన సింగరేణి బొగ్గు. అలాంటి ఆస్ట్రేలియాలో ఉంటే కాంట్రాక్ట్ పట్టిండు నరేంద్ర మోడీ. ఆదానికి కాంట్రాక్ట్ ఇప్పించింది, కానీ ఆదానికి కాదు. ఆ బొగ్గు తీసుకున్నది నరేంద్ర మోడీ తీసుకున్నాడు. ఆ బొగ్గు ఉత్పత్తి వచ్చినాక రాష్ట్రాలకు ఒక షరతు పెట్టిండు. ఆదాని నుంచి అన్ని రాష్ట్రాలకు ఫోన్ చేసాడు, ఆదాని నుంచి బొగ్గు వస్తుంది, మీరు కొనాలి. సార్ ఎందుకు సార్? భారతదేశంలో ఉన్నటువంటి ఉత్పత్తి మనకు సింగరేణి కార్మికులు దొవే బొగ్గు 2000కు క్వింటల్ దొరుకుతుంది సార్, 2000కు టన్ను దొరుకుతుంది. మరి మీదెంతరా అంటే 2000కు కాదు, 20,000కు టన్ను. 20,000కు టన్ను ఉంటుంది, మీరు కొనాలి. కొనకుంటే మీ పని చేస్తా, మీ మీద కేసులు పెడతా. ఇలా అరవింద్ కేజ్రీవాల్ ఎందుకు జైల్లో ఉన్నాడు? సుబ్బు సోరెన్ ఎందుకు జైల్లో ఉన్నాడు? అది వీళ్ళందరూ ఎందుకు జైల్లో ఉన్నారు? ఎందుకు అంటే ఇలా చెప్తా, ఇంకా చాలా కథలు చెప్తా వాళ్ళ గురించి. ఇక్కడ ఇంకా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక 10 మందిని, తృణమూల్ కాంగ్రెస్ నుంచి 4గురిని, తర్వాత శివసేన నుంచి 4గురిని, టీడీపీ నుంచి 2 వైఎస్ఆర్, అట్లా అనేక పార్టీల నుంచి ఎవడెవడైతే డబ్బులు బాగా దోసుకున్నాడో వాళ్ళందరినీ పిలిపించి మీరు మీ మీద ఐటీ రాళ్ళు జరుగుతాయి, మీ ఏమేమి జరుగుతాయి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఇగో నువ్వు వీడు ఇన్ని కోట్లు తిన్నావు, లాభం వస్తుంది, నీ మీద జరుగుతాయి, నువ్వు చక్కన బీజేపీలకు రావాలి. రెండోది నీ తాన ఎంత డబ్బు ఉందో అందులో సగం మాకు ఇచ్చారు. ఓకే సార్, లేకుంటే మొత్తం గుంజుకొని జైల్లో పెడతాం. ఓకే సార్. డీకేఆర్న అదే పరిస్థితి. ఇలా కొండ విశ్వేశ్వరరెడ్డి ఎందుకంటే బీజేపీలకు భయపట్టి అడ్డగోలి ఆస్తులు కలిపి కంపెనీలు ఉంటే నీ సల్లగా చేస్తాం భయపడితే కొండ విశ్వేశ్వరరెడ్డి అందుకే పోయాడు. చాలా మంది మొత్తం డబ్బులు ఉన్న వాళ్ళు మొత్తం అవినీతి పరులు మొత్తము పోయి బీజేపీలో చేరిండు. మోడీ భయపడి ఎవరిని కూడా జైల్లో పెట్టాడు. బీజేపీలో ఉంటే అంటే అత్యంత అవినీతి పరులంతా బీజేపీలో చేరిపోయారు. ఇక్కడ పెద్ద ప్రమాణకరం. మీకు కావాల్సినటువంటి విద్యుత్ లోపల 10% కంపల్సరీ. ఆదాని అమ్మేటువంటి బొగ్గును 10% 20,000కు టన్ను మీరు కొనాలి. కొనకపోతే మీకు ఖచ్చితంగా ఫైన్ పడుతుంది, కేసు పెడతాడు, ఏదో ఒకటి రాస్తాడు. కాబట్టి సచ్చినట్టు ఆ బొగ్గు కొనాలి. ఇట్లా బొగ్గు కేవలము ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో నరేంద్ర మోడీ పెట్టుబడి పెట్టి ఆ బొగ్గును తీసుకొచ్చి ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు అమ్మడం వల్ల నెలకు 28,000 కోట్ల రూపాయలు, అంటే 28,000 కోట్ల రూపాయల లాభం పొందుతున్నటువంటి నరేంద్ర మోడీ ఎలాంటి బకాసురుడు? ఈయన పేద ప్రజల మనిషా? ఈయన బీసీయా? ఈయన ఏం చేస్తున్నాడు అనేది ఈ ప్రజలు గుర్తెరగాల. మీరందరూ కూడా ఖచ్చితంగా నరేంద్ర మోడీని చిత్తుగా ఓడించాలి. ఇది వాస్తవం కాకపోతే ఏందో మీరు చెప్పాలి. ఇది వాస్తవం కాకపోతే ఏందో చెప్పాలి. నేను ఈ ఎగ్జాంపుల్ అన్ని ఉత్తగా చెప్పట్లేదు. చట్టసభల్లో
ఢిల్లీ నడివీధుల్లో జరిగినటువంటి చట్టసభల్లో అరవింద్ కేజ్రీవాల్ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి ఎగ్జాంపుల్స్, ఇంకా చాలా మంది. ఇవన్నీ చెప్పింది ఎవరు? ఇవన్నీ చెప్పింది ఎవరు అనుకున్నావు? బీజేపీలో ఉన్నటువంటి ఒక అగ్రనేత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. బీజేపీలో ఉన్నటువంటి అగ్రనేత ఇచ్చే ఇన్ఫర్మేషన్. కానీ అది ఇప్పుడు బయట పెడితే వాడిని ఖచ్చితంగా చంపేస్తారు, లేదంటే జైల్లో పెట్టేస్తారు. అంత ప్రమాదం కాబట్టి వాళ్ళు చెప్పలేదు. ఇది జరుగుతున్నటువంటిది. 2014లో ముఖ్యంగా నరేంద్ర మోడీ కాదు, ఆదానితోని ఆస్తుల విలువ నేను ముందే చెప్పిన ఓన్లీ 50,000 కోట్లు మాత్రమే, అంటే ఆదానిది. కానీ ఇప్పుడు ఆయన యొక్క ఆస్తుల విలువ అంటే ఒక 2 ఏళ్ల ముందు ఆయన ఆస్తుల విలువ ఎంత అంటే ఇలా చివరు 11.5 లక్షల కోట్ల రూపాయల ఆదాయం కలిగి ఉందంటే ఎంత పెద్ద ప్రమాదకారిగా ఈ దేశంలో నరేంద్ర మోడీ ఉన్నాడు. ఆయన పేదలకు ఎవడన్నా నేను ఒక ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నరేంద్ర మోడీ గిది ఇచ్చిండు ప్రజలకు అని చెప్పండి రా. గిది ఇచ్చిండు. ఈ దేశానికి 100 కోట్ల అప్పు తెచ్చిండు. 100 కోట్ల అంటే 95 కరోడ్ రూపీస్ బారోడ్. అంటే ఇక్కడ 95 లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చినటువంటి నరేంద్ర మోడీ ఏం చేసిండు? ఎవడు తిన్నాడంటే మింగేసిండు. ప్రపంచంలోనే కుబేరుడు అయిపోయిండు, కానీ పేదల కడుపు కొట్టిండు. ఇలాంటి వ్యక్తిని ఉంచుతారా, తీసేస్తారా? మీరే తేల్చుకొని విజ్ఞప్తి చేస్తూ, మీరందరూ ఖచ్చితంగా ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాలని విజ్ఞప్తి చేస్తూ, వాస్తవాలతో ఎగ్జాంపుల్తో ప్రతి ఒక్కటి ఉంది. మీరు ఎక్కువ డౌట్ పడాల్సిన అవసరం లేదు. బరాబర్ వాస్తవం మాత్రమే నేను చెప్తా ఉన్నా. दोनों हाथों से लूट मची हुई है, पूरे देश को लूट रहे हैं प्रधानमंत्री जी, मोदी जी पूरे दोनों हाथों से लूट रहे हैं। कोयला लूट रहे हैं, एयरपोर्ट लूट रहे हैं, सड़कें लूट रहे हैं, बिजली लूट रहे हैं, पानी लूट रहे हैं, कुछ नहीं छोड़ा, सब कुछ लूट रहे हैं। जितना कांग्रेस ने 75 साल में नहीं लूटा, उससे 10 गुना इन्होंने 7 साल के अंदर, 8 साल के अंदर लूट लिया देश को। ఖచ్చితంగా మీరు ఏవిఎం ఛానల్ను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేసి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భీమ్.